హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హానియా వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్రెండ్స్, మన నాయుడుపేటలో అయితే చాలా పెద్ద ప్రమాదం అయితే జరిగిందండి. ఇదైతే ఎలక్ట్రికల్ స్కూటీ అండి. ఇది ఎలక్ట్రికల్ స్కూటీ అండి. బయట నుంచి వచ్చి షాప్లోకి అయితే వెళ్ళాడంట అతను. అయితే ఇదైతే ఉన్నట్లుండి ఫైర్ అయితే అయిపోయిందంట. చూస్తున్నారు కదా ఎంత భయంకరంగా ఫైర్ అవుతుందంటే, ఫైర్ అయ్యే టైంలో అయితే అసలు ఎట్లా ఉంటుందో ఆ స్కూటీ ఓనర్కి అయితే ఎట్లా ఉంటుందో తెలుస్తుంది కదా. అందుకనండి ఎలక్ట్రికల్ స్కూటీ వాళ్ళు యూస్ చేసే వాళ్ళందరూ హీట్గా ఉన్న ప్రాంతంలో అయితే అస్సలు యూస్ చేయొద్దండి. ఎలక్ట్రికల్ స్కూటీ అయితే స్కూటీ బాగుంటుంది కదా, మనకైతే పెట్రోల్ ఖర్చు ఉండదు అని కొంతమంది అయితే ఎలక్ట్రికల్ స్కూటీ యూస్ చేస్తూ ఉంటారు. వాళ్ళైతే స్కూటీ యూస్ చేయొద్దు అని చెప్పము, అది వాళ్ళ ఇష్టం అండి. స్కూటీ అంటే చాలా బాగుంటాయి కాబట్టి ఇంకా వాళ్ళ ఇష్టము. స్కూటీ అయితే యూస్ చేయొద్దు అని చెప్పరండి. స్కూటీ యూస్ చేస్తే బెటరేను, కానీ మనకి అనుకూలంగా హీట్గా ఉన్న ప్రాంతాల్లో నెక్స్ట్ ఛార్జింగ్ ఎక్కువసేపు అయితే పెట్టడం అలాంటివి చేయొద్దండి. ఛార్జింగ్ పెట్టినా ఇప్పుడు దాకా పెట్టినా ఇంతసేపు నీళ్ళు కొట్టుకోద్దాయా. స్కూటీస్ అయితే ఎలక్ట్రికల్ స్కూటీస్ అంటే చాలా బాగుంటాయండి, అంటే స్మూత్గా అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి పెట్రోల్ అన్నది ఎక్కువ అయితే ఖర్చు అయితే ఉండదు. సో అందుకని ఎక్కువ మంది అయితే ఈ ఎలక్ట్రికల్ స్కూటీకి అయితే ప్రిఫర్ చేస్తారు. అందరూ దీనికి ప్రిఫర్ చేస్తారండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎలక్ట్రికల్ స్కూటీ వాడే ప్రతి ఒక్కరైతే వీడియో అయితే షేర్ చేయండి. మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలండి. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే అనుకోకుండా అయితే ఇట్లాంటి ప్రమాదాలు అయితే జరుగుతూ ఉంటాయి. ఇంతటితో నా వాయిస్ అయితే నేను క్లోజ్ చేసేసి మీకు రియల్ వాయిస్ అయితే వినిపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి అంటే, రోడ్డు పైన ఓవర్ హీట్ ఉండడం వల్ల, నెక్స్ట్ ఛార్జింగ్ అట్లనే పెట్టేసి అది ఎక్కువ ఛార్జింగ్ ఎక్కేసినా ఇంకా నెక్స్ట్ అట్లానే ఉంచేయడం ద్వారా అయితే ఇలాంటి ప్రమాదాలు అయితే జరుగుతాయండి. సో మీరందరూ ముందుగా అయితే జాగ్రత్త తీసుకోండి. ఛార్జింగ్ 8 hours ఛార్జింగ్ ఉంటే మీరు 7 hours మాత్రమే ఎక్కించండి. ఫుల్ అయ్యేదాకా ఉంచితే మళ్ళీ ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఛార్జింగ్ స్కూటీస్ అయితే చాలా బెటర్ అండి. సో ఇలాంటి ప్రమాదాలు జరగకపోతే బ్యాటరీ ఉంది.
స్కూటీ ఎలా కాలిపోయిందో మీరు అసలు లాస్ట్ వరకు చూసారని అయితే నేను అనుకుంటున్నానండి. ఎంతలా కాలిపోయిందో చూస్తున్నారు కదా, చూస్తే మీకే అర్థమవుతుందని అనుకుంటున్నాను. అసలు ఎలా కాలిపోయిందో అయితే లాస్ట్ వరకు చూసేసి మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గరైనా ఎలక్ట్రికల్ స్కూటీస్ ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇంతేనండి మన వీడియో ఈరోజు. మన నాయుడుపేటలో జరిగిన ఇంత ఘోరం జరిగిందో మీరే చూశారు కదా కళ్ళారా అయితే. ఓకేనండి ఫ్రెండ్స్, బాయ్ బాయ్.